జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో గృహప్రవేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు, కొన్ని ప్రత్యేకమైనటువంటి లగ్నాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేస్తే విశేషమైనటువంటి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే సంవత్సరంలో వచ్చే కొన్ని ప్రత్యేకమైన మాసాలలో గృహప్రవేశం చేయటం ద్వారా కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా ఏ నెలలో, ఏ వారాల్లో, ఏ తిథుల్లో, ఏ నక్షత్రాల్లో గృహప్రవేశం చేస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కాలామృతం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం మాఘాది పంచమాసాలలో గృహప్రవేశం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘాది పంచమాసాలు అంటే మాఘమాసం, ఫాల్గుణ మాసం, చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం. ఈ ఐదింటిని మాఘాది పంచమాసాలు అంటారు. ఈ పంచమాసాల్లో గృహప్రవేశం చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలు ఇస్తుందని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అలాగే ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము ఇవి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రత్యేకంగా కార్తీక మార్గశిర మాసాల్లో గృహప్రవేశం చేయటం అనేది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుందని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అలాగే ఏ నెలలోనైనా శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు గృహప్రవేశం చేస్తే దినదిన ప్రవర్ధమానం అవటానికి ఆస్కారం ఉంటుందని, బహుళపక్షంలో దశమిలోపు గృహప్రవేశం చేస్తే సర్వకార్యాలలో విజయం చేకూరుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వారాల పరంగా బుధవారము, గురువారము, శుక్రవారము ఈ 3 వారాలు కూడా గృహప్రవేశానికి విశేషంగా అనుకూలించే వారాలు. బుధవారం రోజు గృహప్రవేశం చేసినట్లయితే ఆ ఇంట్లో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ధాన్యానికి, ధనానికి లోటు ఉండదు. గురువారం రోజు గృహప్రవేశం చేసినట్లయితే పశు సంపద సమృద్ధిగా ఉంటుంది. శుక్రవారం గృహప్రవేశం చేస్తే అష్టైశ్వర్యాలతో తులతొగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధ, గురు, శుక్రవారాలు గృహప్రవేశానికి అనుకూలం. సోమవారం కూడా కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కానీ క్షీణేందు వారం మాత్రం అనుకూలించదని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. క్షీణేందు వారం అంటే ఏంటంటే అమావాస్యకు ముందు వచ్చే సోమవారాన్ని క్షీణేందు వారం అంటారు. ఆ రోజు మాత్రం గృహప్రవేశం చేయకూడదు. అలాగే తిథుల పరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులలో గృహప్రవేశం చేయకూడదు. వాటిలో ముఖ్యమైనవి రిక్త తిథులు. రిక్త తిథులు అంటే ఏంటంటే చవితి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులను రిక్త తిథులు అంటారు. ఈ రిక్త తిథులు ఉన్న రోజుల్లో గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అలాగే దగ్ధ యోగాలు అని కొన్ని యోగాలు జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ యోగాలు ఉన్నప్పుడు కూడా గృహప్రవేశం చేయకూడదు. మంగళవారం పంచమి తిథితో కలిసి వచ్చిన, ఆదివారం ద్వాదశి తిథితో కలిసి వచ్చిన, బుధవారం తదియ తిథితో కలిసి వచ్చిన, గురువారం షష్ఠి తిథితో కలిసి వచ్చిన వాటిని దగ్ధయోగాలు అంటారు. అలాగే శుక్రవారం అష్టమితో కలిసి వచ్చిన, శనివారం నవమి తిథితో కలిసి వచ్చిన వాటిని కూడా దగ్ధయోగాలు అంటారు. ఈ దగ్ధయోగాలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే గృహప్రవేశం చేసుకోవటానికి కొన్ని అద్భుతమైనటువంటి నక్షత్రాలను కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రధానంగా కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. గృహప్రవేశానికి అద్భుతంగా కలిసి వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధ నక్షత్రం, శతభిష నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ 10 నక్షత్రాలు కూడా గృహప్రవేశానికి చాలా అద్భుతమైన నక్షత్రాలని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. పుష్యమి నక్షత్రం కూడా అనుకూలిస్తుంది, కానీ అది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే గృహప్రవేశానికి వారం చూసుకున్నా, నక్షత్రం చూసుకున్నా, తిథి చూసుకున్నా అన్నిటికంటే ముఖ్యమైనది లగ్నము. జ్యోతిష శాస్త్రములో లగ్నాలను 3 రకాలుగా విభజించారు. స్థిర లగ్నము, చర లగ్నము, ద్విస్వభావ లగ్నమని లగ్నాలను 3 రకాలుగా విభజించారు. ఎప్పుడైనా సరే ఒక ఇంట్లోకి మనం ప్రవేశించినప్పుడు, కొత్తగా ఇల్లు కట్టుకొని లేదా కొనుక్కొని గృహప్రవేశం చేసేటప్పుడు స్థిర లగ్నం ఉన్న సమయంలో గృహప్రవేశం చేసినట్లయితే చాలా సంవత్సరాల పాటు ఆ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ స్థిర లగ్నంలో గృహప్రవేశం చేయటం వీలు కాకపోతే అప్పుడు ద్విస్వభావ లగ్నంలో గృహప్రవేశం చేయవచ్చు. స్థిర లగ్నాలు ఏంటంటే వృషభ లగ్నం,
సింహలగ్నం, వృశ్చిక లగ్నం, కుంభలగ్నం. ఈ నాలుగింటిని జ్యోతిష శాస్త్రంలో స్థిర లగ్నాలు అంటారు. ఈ స్థిర లగ్నాలున్న సమయంలో గృహప్రవేశం చేసినట్లయితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే లగ్నం చూసుకోవటంతో పాటుగా గృహప్రవేశం చేసేటప్పుడు చతుర్థ శుద్ధి, అష్టమ శుద్ధి కూడా చూసుకోవాలి. అంటే ఆ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 4వ స్థానంలో ఏ గ్రహము ఉండకూడదు, దాన్ని చతుర్థ శుద్ధి అంటారు. ఆ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 8వ స్థానంలో ఏ గ్రహము ఉండకూడదు, దాన్ని అష్టమ శుద్ధి అంటారు. అష్టమ శుద్ధి, చతుర్థ శుద్ధి ఉండేలాగా చూసుకొని స్థిర లగ్నంలో గృహప్రవేశం చేస్తే మాత్రం గృహప్రవేశం వల్ల బ్రహ్మాండంగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయని కాలామృతంలో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే, సూర్యుడు సింహరాశి, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం గృహప్రవేశం చేయకూడదు. అలా చేయటం వల్ల అప్పుడప్పుడు యజమానికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు.